నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక విచిత్రమైనటువంటి కేసు ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు మురళీకృష్ణరాజు తండ్రి మీదన రామరాజు మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. లైంగిక వేధింపులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. అయితే ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులకి ఈ పరిస్థితుల్లో ఉన్న మనిషిని చూసి ఏం చేయాలో అర్థం కాక షాక్ తినడం అన్నటువంటిది పోలీసుల వంతైంది. చూడండి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన వయసు ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అన్నటువంటి. ఈయన లైంగిక వేధింపులకు గురి చేశాడు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. లెగిసి నిలబడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, స్థిరంగా నిలబడలేకపోతున్నాడు, ఈయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నటువంటిది. అలాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందన కేసు నమోదవడంతో ఇప్పుడు అతిపెద్దదైనటువంటి ఇష్యూగా మారిందనమాట. పోలీసులు అరెస్ట్ చేయక తప్పదు అట్లాంటి కేసులు. ఇది పెద్ద సంచలనమైందనమాట. అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా పెట్టించిన కేసు అన్నటువంటి ఆరోపణ చేస్తుంది. బట్ ఆయన పరిస్థితి ఇలాగా ఉంది అన్నటువంటి. బట్ అలాంటి వ్యక్తి చేశారా లేకపోతే అక్రమంగా కేసు పెట్టారా అన్నటువంటిది స్థానికులకే తెలియాలి. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం అతను నిలబడలేకపోతున్నటువంటి సిచ్యుయేషను. పోలీసులు ఆయన నడిపించి చూడటం, 85 ఏళ్ళు 86 ఏళ్ళ వృద్ధుణ్ణి, ఇది అంతా కూడా పబ్లిక్ అందరూ కూడా గమనించడం అన్నటువంటిది ఇక్కడ స్పెషల్ అన్నమాట.